హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఈసారి ఏ ఒక్క స్టూడెంట్ ఫెయిల్ కాకుండా పాస్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసేందుకు రిజల్ట్కు ముందే రీవెరిఫికేషన్ రికౌంటింగ్ అయితే ఇంటర్ బోర్డ్ చేస్తుంది. అందువల్లనే మీ యొక్క రిజల్ట్స్ అనేవి లేట్ అవుతున్నాయి. బట్ కొంతమంది ఇంటర్ ఫలితాలు ఆలస్యం అవడం వల్ల బోర్డు తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఫలితాలకు ముందే జవాబు పత్రాల డికోడింగ్, రివాల్యుయేషన్ పనిలో అధికారులు. పాస్ పర్సంటేజ్ పెంచేందుకే ప్రయత్నం. అయితే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఒకేసారి జరిగాయి. బట్ ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చాయి. తెలంగాణలో ఎందుకు రాలేదని చాలామంది వెయిట్ చేస్తున్నారు. రాకపోవడానికి రీజన్ వచ్చేసి మీ యొక్క పేపర్లను 2 సార్లు అయితే చెక్ చేస్తున్నారు. అన్ని సబ్జెక్టులలో ఎక్కువ మార్కులు వచ్చి ఏదైనా ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినా వాళ్ళ పేపర్లు చెక్ చేస్తున్నారు. 30 నుంచి 32% మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? అన్ని సబ్జెక్టులలో 90% అంతకంటే ఎక్కువగా వచ్చి ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ కావడం లేదా అతి తక్కువ మార్కులు వచ్చిన వారిని గుర్తించి ఆ విద్యార్థుల జవాబు పత్రాలను మళ్ళీ వాల్యుయేషన్ చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అట్లనే అయింది. 982 మార్క్స్ వచ్చినాయి. అయినా కూడా ఒక విద్యార్థి ఇంగ్లీష్లో 5 మార్కులతో ఫెయిల్ అయింది. అంటే ఇట్లాంటి తప్పులు కాకుండా అన్నిట్లలో హైయెస్ట్ మార్క్స్ వచ్చి ఏదైనా తక్కువ మార్కులు వచ్చినా బార్డర్లో దగ్గరలో ఉన్న విద్యార్థులు అందరి మార్కులను మళ్ళొకసారి రీచెక్ అయితే చేస్తున్నారు. అందుకే తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే లేట్ అవుతుంది. బట్ 25వ తారీఖు వరకు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తామని ఇంటర్ బోర్డ్ అయితే ఆల్రెడీ ప్రకటించింది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.